బులెటిన్లో బ్రేకింగ్ చూసిన మహబూబ్ నగర్ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో 1937 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఇక 7 అసెంబ్లీ నియోజకవర్గంలో 16,82,470 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఈ నియోజకవర్గం నుంచి 31 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారని చెప్పారు. ఎన్నికల కోడ్ పర్యవేక్షణకు స్పెషల్ టీంలను ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. వరుణ్, మహబూబ్ నగర్ పార్లమెంట్ కి సంబంధించి 2 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి నిన్న 6 గంటల వరకు ప్రచారాలు ముగియడంతో ఈ రోజు రేపు జరగబోయే పోలింగ్ కి సంబంధించి ఏర్పాట్లు అయితే అధికారులు పూర్తి స్థాయిలో చేస్తున్నారు. ఇప్పటికే మనం చూడొచ్చు, స్థానిక ఎంవీఎస్ కళాశాల మైదానంలో ఎన్నికల సిబ్బంది తమ విధులు అయితే వెళ్లేందుకు అయితే సిద్ధంగా ఉన్నారు. అధికారులు దానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు అయితే చేశారు. మొత్తం మహబూబ్ నగర్ పార్లమెంట్ సంబంధించి 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు మొత్తం 16,82,470 మంది ఓటర్లు ఉన్నారు. దాంట్లో పురుషులు 8,32,256 మంది ఉండగా మహిళలు 8,50,172 మంది మహిళలు ఉన్నారు. ఏదైతే సర్వీస్ ఓటర్లు 1,239 మంది, మొత్తం పోలింగ్ కేంద్రాలు 1,937 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అయితే మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో పోటీలో ఉన్నవారు మొత్తం 31 మంది అభ్యర్థులున్నారు. ప్రధానంగా 3 పార్టీలు ఏదైతే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఏదైతే పోటీ పడుతున్న నేపథ్యం ఉంది. అయితే మరోవైపు దీనికి సంబంధించి గత నెల రోజులుగా 3 పార్టీలు ప్రధానంగా విస్తృతంగా ప్రచారాలు అయితే నిర్వహించారు. అయితే తాము వస్తే ఏమేమి చేస్తామో అన్న తాయిలాలు కూడా ప్రజలకు ఇచ్చిన నేపథ్యంలో రేపు జరగబోయే పోలింగ్ కు సంబంధించి కీలకంగా మారనుంది. అయితే ఇప్పటికే ప్రచారాల హోరు నిన్నటితో ముగియడంతో ఈ రోజు ఎన్నికల సిబ్బంది విధులకైతే వెళ్లేందుకు పూర్తిగా సిద్ధమయ్యారని చెప్పొచ్చు. దీనికి సంబంధించి మనకు అధికారులు కూడా అందుబాటులో ఉన్నారు. స్థానిక ఏఆర్ఓ దీనికి సంబంధించి మనకు అందుబాటులో ఉన్నారు. వాటిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్, ప్రధానంగా ఈ పోలింగ్ కు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఏ నిబంధనలు ఉల్లంఘించి, అయితే దీనికి సంబంధించి ఓటర్లు తమ ఓట్లు నమోదు చేసుకోవడానికి ఏ గుర్తింపు కార్డు తీసుకోవాల్సి వచ్చింది? గుడ్ మార్నింగ్ అండి, నేను ఈనవి, ఏఆర్ 74 మహబూబ్ నగర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. మన దగ్గర మొత్తం 275 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. దాంట్లో క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ వచ్చి ఒక 76 గుర్తించినాము. పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మోడల్ పోలింగ్ స్టేషన్స్ ఒక 5 ఉమెన్ పోలింగ్ స్టేషన్స్, 5 మోడలింగ్ పోలింగ్ స్టేషన్స్, 1 యూత్ పోలింగ్ స్టేషన్, పీడబ్ల్యూడీ మోడల్ పోలింగ్ స్టేషన్స్. ఇప్పుడు అందరూ సిబ్బంది ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో ఉన్నాం. అందరు సిబ్బంది అంతా ఆల్రెడీ అందరు అరైవల్ వస్తున్నారు. వాళ్ళకందరు కన్సర్న్ మెటీరియల్, ఎలక్షన్ మెటీరియల్ యాజ్ పర్ రూల్స్ ఆఫ్ ద ఈసీఐ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఏ అయితే ఎలక్షన్ మెటీరియల్ ఉందో అన్ని తర్వాత డిస్పాచ్ చేస్తాం. కన్సల్టేషన్స్ వల్ల వాళ్ళకు కూడా టోటల్ వాళ్ళకి వెళ్ళిన తర్వాత స్నాక్స్, డిన్నర్, నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్, లంచ్, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ రిసెప్షన్ సెంటర్, ఇంటర్మీడియట్ రిసెప్షన్ సెంటర్ కూడా ఇదే ఉంది. ఇక్కడ కూడా మళ్ళీ వాళ్ళకు డిన్నర్ ఏర్పాట్లు చేస్తాం. అన్ని విధులు అంటే మనకు ఉన్న 3 మండల్స్ ఉన్నాయి టోటల్. అర్బన్ మండల్ ఒకటి, రూరల్ మండల్ మహబూబ్ నగర్ అండ్ హన్వాడ. అర్బన్ మొత్తం మన కమిషనర్ సార్, కమిషనర్ ఆఫ్ మహబూబ్ నగర్ టోటల్ అరేంజ్మెంట్స్ చేస్తారు. వాళ్ళకు కావాల్సిన ఫుడ్ కానీ, లేకపోతే అక్కడ ఉన్న టెంట్స్ కానీ, చైర్స్ కానీ, ఏ అయితే యాజ్ పర్ ఈసీఐ గైడ్ లైన్స్ ఉన్నాయో ఎవ్రీ పోలింగ్ స్టేషన్స్ ఫ్యాన్స్, ట్యూబ్ లైట్స్ విత్ ఎవ్రీ ఇమ్యూనిటీస్ కి ఓటర్స్ కి అసభ్యంగా ఏది డిఫికల్టీ లేకుండా అన్ని ఏర్పాట్లు కన్సర్న్ ఆఫీసర్స్ అందరం చేసినాం. మీరందరూ ఓటు వినియోగించుకొని దీన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం. మహబూబ్ నగర్ పార్లమెంట్ సంబంధించి ఎన్ని రూట్లుగా విభజించారు? దీనికి సంబంధించి ఎంతమంది సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు? ఈచ్ రూట్ కి ఒక సెక్టర్ సంబంధించి చెప్పడం జరిగింది కదా, అక్కడ కొన్ని లేవని అంటున్నారు. కాబట్టి మీకు సార్, పోలింగ్ సమస్యాత్మక ప్రాంతాలు ఎన్ని గుర్తించారు జిల్లాకు సంబంధించి? దానికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఎంతమంది విధుల్లో పాల్గొంటున్నారు? పోలింగ్ కు సంబంధించి పోలీస్ శాఖ నుంచి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? గుడ్ మార్నింగ్ అండి. మన సమస్యాత్మక ప్రాంతాలను ఒక పార్టీ ప్రాంతాలుగా గుర్తించడం మన మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ మొత్తానికి. అక్కడ మన సెంట్రల్ ఫోర్సెస్ వాళ్ళని డిప్యూట్ చేయడం జరిగింది. ఎలాంటి అల్లర్లు జరగకుండా మేము చర్యలు తీసుకుంటాం. అది కాకుండా మళ్ళీ పోలింగ్ స్టేషన్స్ లో ప్రతి పోలింగ్ లొకేషన్ స్టేషన్ లో ఒక పోలీస్ పర్సనల్ ఉండేటట్టుగా బందోబస్తు అరేంజ్ చేయడం జరిగింది.
పబ్లిక్ ఎలాంటి అంతరాయం కలగకుండా అంటే క్యూ మెయింటైన్ చేసుకుంటా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలనే ఉద్దేశంతో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ రెడీగా ఉన్నారు. అయితే ఎంతమంది పోలీస్ సిబ్బంది ఈ విధుల్లో పాల్గొంటున్నారు సార్ మొత్తం? టోటల్ దగ్గర ఒక 800 మెంబర్స్ వరకు మన మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ పోలీస్ సిబ్బంది ఏర్పాటు చేయడం జరిగింది. స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ అండ్ సమస్యాత్మక గ్రామాలన్నీ కలిపి 800 మెంబర్స్ తో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏదైతే వెబ్ కెమెరాల ఆధ్వర్యంలో ఈ పోలింగ్ జరగనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే పోలింగ్ సంబంధించి కేంద్రాల వద్ద ఎన్ని మీటర్ల వరకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, దీనికి సంబంధించి ఏమైనా వివరాలు? 100 మీటర్స్ లోపల ఎవరు ఉండకూడదు. యాజ్ పర్ ఎలక్షన్ 200 మీటర్స్ అవతల ఎవరన్నా ఎలక్షన్ సంబంధించి పోల్ పెట్టేసి పార్టీలు వాళ్ళంతా 200 మీటర్స్ అవతల ఉండాలి. 100 మీటర్స్ లోపలికి మాత్రం రేడియస్ లో ఎవరు కూడా ఉండొచ్చు ఎక్సెప్ట్ పోలింగ్ సిబ్బంది, ఓట్లు వేసే వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు గుంపు కూడా. అయితే సార్ పోలింగ్ ఎన్ని గంటల నుంచి మొదలవుతుంది, ఎన్ని గంటలకు ముగుస్తుంది? ఏదైతే దీనికి సంబంధించి సమస్యాత్మక ప్రాంతాలు ఏమైనా అంటే ఎక్కువ సమయం కేటాయించారా దీనికి సంబంధించి? పోలింగ్ మార్నింగ్ 5:30 మాక్ పోల్ స్టార్ట్ అవుతుంది అండ్ 7 నుంచి ఆల్రెడీ పోలింగ్ స్టార్ట్ అవుతుంది అండ్ 6 వరకు టైం 6 PM వరకు జరుగుతుంది. ఎవరైతే లాస్ట్ లో 6 o'clock వాళ్ళు చిట్టీలు ఇస్తారు. ఆల్రెడీ కన్సర్న్ విజిటింగ్ ఆఫీసర్ ఉంటారు. నెంబరింగ్ లాస్ట్ నుంచి 1 నెంబర్ వేసుకుంటే ఎంతమంది లైన్ లో ఉంటారో వాళ్ళకి నెంబరింగ్ వేసి 6 o'clock వాళ్ళు ఉన్నంత వరకు అందరినీ ఓట్ చేయించిన తర్వాత వాళ్ళు మన రిసెప్షన్ సెంటర్స్ వచ్చాయి. క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ వచ్చే వరకు మనం ఆల్రెడీ ఒక మైక్రో అబ్జర్వేషన్ ఈచ్ లొకేషన్ కి ప్లస్ ఇన్సైడ్ వెబ్ కెమెరా పెడుతున్నాం. అవుట్ సైడ్ కూడా ఒక వెబ్ కెమెరా ఉంటుంది. ఆ వెబ్ కాస్టింగ్ సిబ్బంది 3 అక్కడ ఉంటారు. మన దగ్గర టోటల్ 343 వెబ్ కెమెరాస్ ఈ కాన్స్టిట్యుయెన్సీలో మనం యూజ్ చేస్తున్నాం. ప్లస్ టోటల్ కవరింగ్ ఆఫ్ 216 పోలింగ్ స్టేషన్స్ అంతా వెబ్ కెమెరాస్ తోటి కవర్ అయిపోయాం. మళ్ళీ 28 ఆల్రెడీ వీడియో కెమెరాస్ కూడా ఆల్రెడీ అరేంజ్ చేస్తున్నాం. సో ఈసారి మాక్సిమం ఏంటంటే వెబ్ కెమెరాస్ తోటి టోటల్ పోలింగ్ స్టేషన్ మాక్సిమం కవర్ అయిపోయింది. ఏదైతే వృద్ధులకు సంబంధించి వికలాంగులకు ఎటువంటి ఏర్పాటు చేశారు పోలింగ్ కేంద్రాలు? ఒక వీల్ చైర్ ఎవ్రీ లొకేషన్ ఒక వీల్ చైర్ ఉంది. వాళ్ళు వాలంటీర్స్ కూడా అలాట్ చేస్తాం. వాలంటీర్స్ కూడా ఒక టీ షర్ట్, ఒక క్యాప్ ఉంది. వాళ్ళని గుర్తించి ఎవరైనా వృద్ధులు కానీ పీడబ్ల్యూడీ కానీ వస్తే మా సిబ్బంది వాళ్ళని వీల్ చైర్స్ మీద తీసుకెళ్లి ఓటీ ఇచ్చి వాళ్ళకి లైన్ సపరేట్ లైన్ అని అట్లా లేకుండా వాళ్ళకి ప్రయారిటీ కేసెస్ ఇచ్చి వాళ్ళని ఓటీ ఇచ్చి మళ్ళా తీసుకొచ్చి మళ్ళీ బయట వరకు వాళ్ళే చేస్తారు. ఎవ్రీ పోలింగ్ స్టేషన్ కూడా ర్యాంప్ కూడా ఉంది. యాజ్ పర్ ఈసీఐ నార్మ్స్ ఇది అయితే అధికారులు చెప్తున్నది. ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు అయితే చేశాము. ఎటువంటి అంగడం జరగకుండా దాదాపు పోలీస్ శాఖ కూడా పక్కబంది ఏర్పాట్లు అయితే చేశామని చెప్తున్నారు. దీనికి సంబంధించి తర్వాత ఆధ్వర్యంలో పూర్తిగా జరగబోతున్న ఇప్పటికే గట్టి చర్యలు తీసుకుంటున్నాము. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు కూడా పూర్తి సమాయత్తమయ్యారు. ఎన్నికల సిబ్బంది ఎన్నికల విధుల్లో కూడా పూర్తి స్థాయిలో పాల్గొంటున్నారు. ఏదైనా గుర్తింపు కార్డు తీసుకుని ఓటర్లు తమ ఓటకు వినియోగించుకోవడం అంటూ కూడా తెలుసుకున్నారు. నాగర్ పార్లమెంట్ కి సంబంధించి మొత్తం 17,38,254 మంది ఓటర్లు ఉండగా పురుషులు 8 లక్షల. థ్యాంక్ యూ ప్రదీప్ ఫర్ ది అప్డేట్స్.